వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ వెన్నెల. విద్యా ప్రమాణాలకు గీటురాయిగా నిలిచిన మద్రాసు నగరంలో అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థగా వరుసగా 6వసారి మద్రాస్ ఐఐటి అగ్రస్థానంలో నిలిచింది. 2వ ర్యాంక్ బెంగళూరులోని ఐఐఎస్సికి దక్కింది. తరువాతి స్థానాలలో ఐఐటి ముంబై, ఐఐటి ఢిల్లీ ర్యాంకులు దక్కించుకున్నాయి. విశేషం ఏంటంటే ఐఐఎస్సి బెంగళూరు ఉత్తమ విశ్వవిద్యాలయ విభాగంలో 9వసారి తొలి స్థానాన్ని సంపాదించింది. ఫార్మసీలో ఢిల్లీలోని జమియా హంతర్ట్ యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది ఫార్మసీలో ఈ ర్యాంక్ హైదరాబాద్ లోని నైఫర్ కు దక్కగా ఈసారి అది 2వ స్థానానికి చేరుకుంది. ఫార్మసీ ఫీల్డ్ లో 3వ స్థానం బిట్స్ పిలానీకి దక్కింది. స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీలలో చెన్నైలోని అన్నా యూనివర్సిటీ ప్రథమ స్థానం పొందింది. ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు 6వ స్థానం, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీకి 7వ స్థానం దక్కాయి. ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ లో ఐఐటి రుక్కేలా, కార్గ్పూర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ వరుసగా 3 ర్యాంకులు సాధించాయి. వైద్య విద్యలో ఢిల్లీ ఎయిమ్స్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, న్యాయ విద్యలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ మొదటి ర్యాంక్ దక్కించుకుంది. ఢిల్లీ లా యూనివర్సిటీకి 2వ ర్యాంక్, నర్వస్ యూనివర్సిటీకి 3వ ర్యాంక్ దక్కాయి. ఈ ర్యాంకులు దేశ పౌరులుగా మనందరినీ గర్వపడేలా చేస్తే, మన రాష్ట్రాలలో తెలంగాణ పరిధిలో మాత్రం విశ్వవిద్యాలయాల్లో నానాటికి ప్రమాణాలు, ర్యాంకులు దిగజారిపోవడం విచారకరం. ఇదొక హెచ్చరిక కూడా. మరో లేటెస్ట్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.